నిన్న సీరియల్‌లో హైలైట్స్ చూశారు కదా! ఉదయాన్నే కళావతి ఇంటికొచ్చిన రాజు ఆమె చేతిలో విడాకుల నోటీస్ పెడతాడు. "నువ్వు నా మీద వదిలిన అస్త్రాన్ని నేను నీ మీదకే ప్రయోగించానని" అపర్ణతో చాలా గొప్పగా చెప్తాడు. 5 నిమిషాల్లో నువ్వు ఇంటికి రాకపోతే ఇక ఎప్పటికీ ఇంటికి రావాల్సిన అవసరం ఉండదని డెడ్‌లైన్ పెడతాడు రాజు. ఇంతలో సీతారామయ్య వచ్చి రాజు చెంప పగలగొడతాడు. కావ్య దుగ్గిరాల ఇంటి కోడలని, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆమె నా ఇంట్లోనే ఉంటుందని సీతారామయ్య చెప్తాడు. రాజు వెళ్ళిపోగానే కనకం కృష్ణమూర్తులు సీతారామయ్యకి చేతులెత్తి మొక్కుతారు. వాడితో నీ పెళ్లి చేసి నీ జీవితాన్ని మేము నాశనం చేశామని పెద్దవాళ్ళిద్దరూ కావ్యతో అంటారు. పాపం ఇంటికొచ్చి నీ కాపురాన్ని సరిదిద్దుకోమని కూడా వాళ్ళు చెబుతారు. తన మీద సీతారామయ్య ఇందిరలు చూపిస్తున్న ప్రేమతో కరిగిపోయిన కావ్య ఇంటికి రావడానికి ఒప్పుకుంటుంది. ఇదంతా కూడా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. మరి ఈ ఎపిసోడ్లో కళ్యాణ్ని రెడీ చేసి ఆఫీస్కి పంపుతుంది అప్పు. ఇంతలో అనామిక అక్కడికి వస్తుంది. ఆలస్యమైతే మీ గురువుగారు కోప్పడతారు, టీ ఇవ్వలేదని తిడతారని చెబుతుంది అనామిక. నా కళ్యాణ్కి మోసం చేయాల్సిన అవసరం లేదని అప్పు అంటుంది. ఓ లిరిక్ రైటర్ కాళ్ళు చేతులు పట్టి టీ ఇస్తే ఆ 10,000 వచ్చాయని 3 ఏళ్ళు అగ్రిమెంట్ కూడా రాశాడని చెబుతుంది అనామిక. ఆ మాటతో అప్పు షాక్ అయిపోతుంది. నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు కూడా నేను కోటీశ్వరుడిని, గొప్ప వ్యక్తినని చెప్పాడని అంటుంది. కానీ అక్కడ రాజ్యం మాత్రం రాజుదేనని, నేనెప్పుడూ చెప్పినట్లు ఇతనొక రిజెక్టెడ్ పీస్ అని అంటుంది. అనామిక వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఆమె వెళ్ళిన తరువాత ఎందుకు ఇలా చేశామని కళ్యాణ్ని నిలదీస్తుంది అప్పు. నేను ఆటో నడుపుతూ ఉంటే మా అమ్మకి చిన్నతనంగా ఉందని, తనని బాధ పెట్టకూడదని నువ్వు చెప్పినట్లుగా చేశానని అంటాడు కళ్యాణ్. లక్ష్మీకాంత్ అగ్రిమెంట్ చేస్తేనే అవకాశం ఇస్తానని అన్నాడని, అందుకే దాచేశానని చెబుతాడు. నా దగ్గర ఏమీ దాచొద్దని, ఏం జరిగినా చెప్పాలని అంటుంది అప్పు. ఇంతలో ధాన్యలక్ష్మి ఒంటరిగా ఉండే టైం చూసి, ఎక్కడికి వెళ్తున్నావు కాశిక, రామేశ్వరానికా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. ముసలివాళ్ళు అవసరమైతే కావ్య కాళ్ళు పట్టుకొని అయినా ఇంటికి తీసుకొస్తారు. అపర్ణ తన కోడలిని సీఈఓగా సీట్లో కూర్చోబెడుతుంది. అది జరిగితే ఇక నీకు నీ కొడుక్కి ఎప్పటికీ న్యాయం జరగదనంటుంది. ఇప్పటికైనా మేలుకో, ఏం చేయాలో చూడు అని రెచ్చగొడుతుంది. నిజమేనన్న ధాన్యలక్ష్మి ఇప్పటికిప్పుడు ఏం చేయాలని ప్రశ్నిస్తుంది. చచ్చిపో అంటుంది రుద్రాణి. ఆ మాటలకి ధాన్యలక్ష్మి షాక్ అయిపోతుంది. కావ్య అపర్ణలని తీసుకుని ఇందిరా సీతారామయ్యలు వస్తారు. కావ్య లోపలికి అడుగు పెడుతుండగా ధాన్యలక్ష్మి ఉరేసుకుంటూ కనిపించడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకు ఇలా చేస్తున్నావని అంతా అడగ్గా, నా కొడుక్కి న్యాయం చేయడం లేదని, అందుకే ఇలా చేస్తున్నానని అంటుంది. అయినా వినకపోవడంతో ధాన్యలక్ష్మిని అపర్ణ కిందకి దించి లాగి కొడుతుంది. నువ్వు నీ కోడలిగా ఒప్పుకొని ఉంటే కళ్యాణ్ బయటికి వెళ్ళేవాడా అని ప్రశ్నిస్తుంది అపర్ణ. మీరు పెద్ద కోడలికి ఇచ్చే విలువ చిన్న కోడలికి ఇవ్వడం లేదని, అందుకే చచ్చిపోవాలని అనుకుందని అంటుంది రుద్రాణి. నువ్వే ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతున్నా, ఓపికగా భరిస్తున్నామని వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. చచ్చిపోయేదానివి మేం వచ్చేదాకా ఎందుకు, ముందే చచ్చిపోవచ్చు కదా అని అంటాడు ప్రకాష్. మేం ఎవ్వరిపైనా పక్షపాతం చూపించలేదని, రాజు కోసమే కావ్యని సీఈఓగా చేశామని అంటుంది అపర్ణ. నీ కొడుకు ప్రయోజకుడై తిరిగొచ్చాక వాడి ఆస్తి వాడిదేనని అంటుంది ఇందిర. తరతరాలుగా ఉమ్మడి కుటుంబంగా బతుకుతున్నామని, ఎవరికి వారు అయిపోతున్నారనే భయంతో ఆలోచిస్తున్నామని, ఆస్తిని ముక్కలు చేయడం నిమిషం పట్టదని చెబుతుంది ఇందిర. అయినా ధాన్యలక్ష్మి ఎవ్వరి మాటలు వినిపించుకోకుండా డిమాండ్ చేసి చెబుతున్నానని, మర్యాదగా నా కొడుక్కి సగభాగం రాసిస్తారా లేదా, ఖచ్చితంగా నేను ప్రాణం తీసుకుంటానని అంటుంది. ఈ పరిణామం చూసి సీతారామయ్య గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. దీంతో అంతా ఆయన పరిస్థితి చూసి విలవిలలాడిపోతారండి పాపం. హుటాహుటిన పెద్దాయన్ని ఆసుపత్రికి తరలిస్తారు. సీతారామయ్యని హాస్పిటల్ బెడ్పై చూసి ఇందిర తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు నీ మనసు కుదుటపడిందా అని ధాన్యలక్ష్మితో అంటుంది. ఉమ్మడి కుటుంబం విడిపోకూడదని ఆయన ఎంత తాపత్రయపడ్డారోనని చెబుతుంది. చెప్పుడు మాటలు విని ఇల్లంతా రాద్ధాంతం చేశామని మండిపడుతుంది. ఇందులో ధాన్యలక్ష్మి తప్పేముంది, తన కొడుకు కోసం ఇదంతా చేసిందని అంటుంది రుద్రాణి. నిన్ను చంపేస్తానని అపర్ణ వార్నింగ్ ఇస్తుంది రుద్రానికి. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం చూస్తూనే ఉండండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు.
నెక్స్ట్ ఎపిసోడ్తో రేపు కలుద్దాం. బాయ్ బాయ్.